హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. అండ్ ఈ రోజు కూడా మన స్టాక్ మార్కెట్ లో నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగిందండి. మెయిన్ గా నిఫ్టీ కనుక చూస్తే 73 పాయింట్స్ డౌన్ అయ్యి 24,752 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 239 పాయింట్స్ డౌన్ అయ్యి 81,312 దగ్గర క్లోజ్ అయింది. మెయిన్ గా మీడియా, పిఎస్యు సెక్టర్స్ లో బయింగ్ అనేది కనిపించింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా ఈ రోజు కొంచెం సెల్లింగ్ కనిపించింది. బట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ లో స్మాల్ గా బయింగ్ కనిపించింది అనమాట. అండ్ ఇంకోవైపు గోల్డ్ అనేది పెరిగింది. అండ్ యుఎస్ బాండ్ డీల్స్ అనేవి పెరగడం కూడా మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీసి అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మార్కెట్ ని మెయిన్ గా 3 ట్రిగ్గర్స్ అనేవి మార్కెట్ సెంటిమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసాయండి. అందులో మెయిన్ గా ఫస్ట్ వన్ ఏంటంటే వీక్ ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ అన్నమాట. మన మార్కెట్ లో ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ మోడ్ లో అయితే ఉన్నారు. అండ్ సెకండ్ ట్రిగ్గర్ ఏంటంటే యుఎస్ బాండ్ డీల్స్ అనేవి పెరగడం అండి. యుఎస్ మార్కెట్ లో బాండ్ డీల్స్ పెరగడం అనేది మన మార్కెట్ కి నెగిటివ్ సెంటిమెంట్ యాడ్ చేసింది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ అండి. యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య టారిఫ్ అన్సర్టెనిటీ మార్కెట్ ని కాషియస్ మోడ్ లోకి తీసుకెళ్లింది. ఈ రోజు మార్కెట్ నెగిటివ్ గా ఉన్నప్పటికీ కూడా మెయిన్ గా 2 సెక్టర్స్ అవుట్ పర్ఫార్మ్ చేశాయండి. ఒకటి పిఎస్యు బ్యాంక్స్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ లాంటి పిఎస్యు స్టాక్స్ లో ర్యాలీ కనిపించింది. మెయిన్ గా రీజన్ ఏంటంటే వాల్యుయేషన్స్ అనేవి చాలా అట్రాక్టివ్ గా ట్రేడ్ అవుతున్నాయి అనమాట. ప్లస్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ మీడియా సెక్టర్, జీ ఎంటర్టైన్మెంట్, టీవీ18 బ్రాడ్కాస్ట్ లాంటి స్టాక్స్ కూడా మంచి మూమెంటం అయితే చూపించాయి. అలాగే ఇంకొన్ని సెక్టర్స్ లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ కనిపించిందండి. మెయిన్ గా ఆటో సెక్టర్, టాటా మోటార్స్, మారుతి సుజుకి, హీరో మోటార్ ఇవి రీసెంట్ హైస్ ని టచ్ చేసిన తర్వాత ప్రాఫిట్ బుక్ అయితే అవడం జరుగుతుంది. అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టర్, బ్రిటానియా, హెచ్యుఎల్, నెస్లే ఇండియా వంటి డిఫెన్సివ్ స్టాక్స్ లో కూడా స్లైట్ సెల్లింగ్ అయితే కనిపించింది అనమాట. ఇది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ లా కనిపిస్తుంది. అండ్ ఈ వీక్ లో మన మార్కెట్ కి కొన్ని మెయిన్ ట్రిగ్గర్స్ అయితే ఉన్నాయండి. అందులో మెయిన్ గా ఏంటంటే ఫెడ్ మీటింగ్ మినిట్స్ ఉంది ఈ రోజు నైట్. యుఎస్ ఫెడ్ మానిటరీ పాలసీకి సంబంధించి లేటెస్ట్ అవుట్లుక్ అనేది ఈ రోజు నైట్ కి రిలీజ్ అవబోతుంది అనమాట. ఇది ఒకవేళ డోవిష్ గా ఉంటే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, లేకుంటే హ్యాకిష్ గా ఉంటే కాషియస్ ట్రేడింగ్ అనేది చూడొచ్చు. అలాగే ఐఎండీ మాన్సూన్ ఫోర్కాస్ట్ కూడా ఉందండి. జూన్ లో ఇండియాకి అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ వస్తుందని ఐఎండీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది అగ్రి స్టాక్స్, ఫెర్టిలైజర్ స్టాక్స్ కి మేజర్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అలాగే ఈ వీక్ ఇండియాకి సంబంధించిన Q4 జీడీపీ డేటా కూడా నెంబర్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ స్ట్రాంగ్ డేటా వస్తే ఎఫ్ఐ సెంటిమెంట్ అనేది తిరిగి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇవాళ మార్కెట్లు అయితే పాజ్ మోడ్ లో ఉన్నాయండి. బట్ సెలెక్టివ్ యాక్షన్ అనేది పిఎస్యు బ్యాంక్స్, మీడియా స్టాక్స్ లో కనిపించింది. అండ్ ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ కనుక వస్తే ముందుగా జూబ్లియంట్ ఇంగ్రీవా అలాగే లారస్ ల్యాబ్ కి సంబంధించి పాజిటివ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఈ రెండు స్టాక్స్ కోసం స్ట్రాంగ్ అప్సెట్ ట్రిగ్గర్స్ అయితే రావచ్చు దీనివల్ల. యాజ్ పర్ రూటర్స్ ప్రకారం చైనాలోని ఒక పెద్ద కెమికల్ ప్లాంట్ లో బీభత్సమైన పేలుడు అయితే జరిగిందనమాట. ఈ ఫెసిలిటీ సిటిపిఆర్ అనే కీ అగ్రోకెమికల్ తయారీలో చైనాలోనే నెంబర్ 1 ప్రొడ్యూసర్ గా ఉందండి. యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ అయితే నాన్ ఆపరేషన్ లెవెల్లో ఉందన్నమాట. అందువల్ల సిటిపిఆర్ ప్రైసెస్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సిటిపిఆర్ అనేది ఒక అడ్వాన్స్డ్ మాలిక్యూల్ అండి. మెయిన్ గా హై వాల్యూ క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ లో దీన్ని యూజ్ చేస్తారనమాట. మోస్ట్లీ పెస్ట్ రెసిస్టెంట్ స్ప్రేస్ అలాగే అగ్రోకెమికల్ ఫార్ములేషన్స్ లో యూజ్ చేస్తారు. అండ్ చైనా అనేది మేజర్ సప్లయర్ గా ఉందన్నమాట. సో ఇండియాలో కూడా లిమిటెడ్ బట్ క్వాలిటీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే జూబ్లియంట్ ఇంగ్రీవియా అలాగే లారస్ ల్యాబ్స్ రెండు కూడా ఇండియాలో సిటిపిఆర్ తయారు చేసి కీ పొజిషన్ లో ఉన్నాయండి. గ్లోబల్ సప్లై ఇబ్బందులు ఉన్నప్పుడు ఇండియన్ సప్లయర్స్ కి డిమాండ్ అలాగే ప్రైజింగ్ పవర్, ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ అంతా కూడా పెరుగుతుందన్నమాట. సో స్టాక్ ప్రైజెస్ మీద ఇమీడియట్ ఇంపాక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ లారస్ ల్యాబ్స్ అలాగే జూబ్లియంట్ మీద మొమెంటం అయితే చూడొచ్చు. ఇన్ కేస్ చైనా సప్లై ఇష్యూ ప్రొలాంగ్ అయితే గనక లాంగ్ టర్మ్ లో ఇవి రికరింగ్ ఆపర్చునిటీగా కూడా మారే అవకాశం ఉందండి. అండ్ వీటిలో మనకున్న రిస్క్ ఏంటంటే ఒకవేళ చైనా ఫెసిలిటీ కనుక రెజ్యూమ్ అయితే ప్రైసింగ్ ర్యాలీ అనేది షార్ట్ టర్మ్ వ్యాలిడ్ మాత్రమే ఉంటుంది. అండ్ రా మెటీరియల్ అవైలబిలిటీ ప్లస్ లోకల్ డిమాండ్ అనేది ఫోకస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కంపెనీ ఎగ్జిక్యూషన్ అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా మనం చూడాలి. సో ఓవరాల్ గా చైనా సప్లై డిస్ట్రప్షన్ అనేది ఇండియన్ ప్లేయర్స్ కి అయితే గోల్డెన్ ఛాన్స్. జూబ్లియంట్, లారస్ ల్యాబ్స్ వంటి కంపెనీస్ కి అయితే షార్ట్ టర్మ్ ర్యాలీ స్కోప్ ఉంది. ఎగ్జిక్యూషన్, ఆర్డర్ ఫ్లో అలాగే ప్రైస్ ట్రెండ్స్ మీద అయితే మనం ఫోకస్ పెట్టాల్సి ఉంటుందండి. అండ్ ఈ రోజు ఒక స్మాల్ ఇన్ఫ్రా కంపెనీకి 127 crores వర్త్ అయిన ఆర్డర్ అయితే వచ్చిందండి. ఆ కంపెనీ ఏంటంటే ఇన్ఫ్రా లిమిటెడ్ అనమాట. ఇన్ఫ్రా లిమిటెడ్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండి. ఇది ప్రత్యేకంగా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇరిగేషన్ అలాగే సీవేజ్ వర్క్స్ వంటి వాటిలో ఎక్స్పర్టైజ్ ఉన్న కంపెనీ అనమాట. అండ్ రీసెంట్ అప్డేట్ ప్రకారం ఇన్ఫ్రాకి 127 crores వర్త్ అయిన కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఇది సివిల్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రా సెగ్మెంట్ కి సంబంధించిన ఆర్డర్ అండి. ఎగ్జిక్యూషన్ టైం లైన్ వచ్చేసరికి నెక్స్ట్ 12 to 18 months లో పూర్తి చేసే అవకాశం ఉంది. ఇది ఇన్ఫ్రాకి పాజిటివ్ డెవలప్మెంట్ అండి. ఆర్డర్ ఇన్ఫ్లో స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. బట్ ఇందులో రిస్కులు కూడా ఉన్నాయండి. ఆర్డర్ విన్ అంటే ఇమీడియట్ గెయిన్ అయితే ఉంటుంది, బట్ రిస్క్ అయితే ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూషన్ డిలే అయితే రెవెన్యూ ఫ్లో అనేది లేట్ అవుతుంది. ఇన్పుట్ కాస్ట్ ఎస్కలేషన్ లైక్ సిమెంట్, స్టీల్ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది.
ఇన్ఫ్రా సెక్టర్స్ కి పేమెంట్ డిలే అనేది చాలా కామన్ కాబట్టి క్యాష్ ఫ్లో మీద కూడా బర్డెన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. వీటిని కంపెనీ ఎలా మేనేజ్ చేస్తుందో నెక్స్ట్ క్వార్టర్ లో అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఈ ఆర్డర్ అనేది ఇన్ఫ్రా గ్రోత్ జర్నీకి ఒక న్యూ స్టెప్ అండి. కంపెనీ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ అయితే ఫ్యూచర్ విజిబిలిటీ అయితే ఉంటుంది, కానీ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ వాల్యూమ్స్ ఎడ్యుకేషన్ స్పీడ్ అనేది ఖచ్చితంగా చూడాల్సిన విషయాలు అనమాట. అండ్ ఈ రోజు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన క్రిటికల్ మినరల్ ఆక్షన్ ట్రాన్స్ 5 లో ఈ కంపెనీ ప్రిఫర్డ్ బిడ్డర్ గా చూస్ అయిందనమాట. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అనేది వేదాంత గ్రూప్ చెందిన కంపెనీ అండి. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ జింక్, లెడ్ అండ్ సిల్వర్ ప్రొడ్యూసర్ అన్నమాట. ఇప్పుడు ఈ కంపెనీ ఫోకస్ చేస్తుంది ఏంటంటే క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇవి ఫ్యూచర్ టెక్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ క్రిటికల్ మినరల్స్ ఆక్షన్ ట్రాన్స్ 5 అనేది కండక్ట్ చేసింది. ఇందులో హిందుస్థాన్ జింక్ కి కొన్ని మినరల్ బ్లాక్స్ కోసం ప్రిఫర్డ్ బిడ్డర్ స్టేటస్ అయితే వచ్చిందనమాట. అంటే కంపెనీకి ప్రాజెక్ట్ పొందే ప్రైమరీ రైట్ అయితే వచ్చేసింది అనమాట, సబ్జెక్ట్ టు ఫైనల్ క్లియరెన్స్ అండ్ అగ్రిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఈవీ బ్యాటరీస్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, హైటెక్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట. వీటిలో కోబాల్ట్, లిథియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, నికెల్ అనేవి ఉంటాయి అనమాట. గవర్నమెంట్ ఇండియాలో సెల్ఫ్ రెసిడెన్స్ పెంచడానికి ఈ ఆప్షన్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది హిందుస్థాన్ జింక్ స్టాక్ కి పాజిటివ్ ట్రిగ్గర్ అండి. లాంగ్ టర్మ్ రీసోర్స్ సెక్యూరిటీ ఉంటుంది, అలాగే బిజినెస్ డైవర్సిఫికేషన్ అనేది జరుగుతుంది. గవర్నమెంట్ బ్యాకింగ్ వల్ల క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. షార్ట్ టర్మ్ లో స్టాక్ మూవ్మెంట్ అయితే రావచ్చు, ఎస్పెషల్లీ పిఎస్యూ ప్లస్ మైనింగ్ సెక్టర్ కి సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. బట్ ఇందులో రిస్క్ ఉన్నవి ఏంటంటే మినరల్స్ బ్లాక్ పొందడం అనేది ఈజీ, బట్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా కీ పాయింట్ అనమాట. ఎన్విరాన్మెంటల్ అప్రూవల్స్ రావాలి, ల్యాండ్ ఎక్విజిషన్, అలాగే మైనింగ్ కాస్ట్, లాజిస్టిక్స్, ఇవన్నీ ప్రాజెక్ట్ డిలే కి రీజన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ పేషెన్స్ తో ఉండడం చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న క్రిటికల్ మినరల్ సెగ్మెంట్స్ లో హిందుస్థాన్ జింక్ అనేది లీడర్షిప్ పొజిషన్ లో ఉంది. ఇది కంపెనీకి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కి స్ట్రాంగ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ అప్రూవల్ స్మూతర్ గా జరిగితే ఇది మల్టీ ఇయర్ ఆపర్చునిటీగా మారే అవకాశం ఉందండి. అండ్ ఈ రోజు అపోలో మైక్రో సిస్టమ్స్ సంబంధించి ఒక పాజిటివ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే ఉందండి. కంపెనీ 114 crores వర్త్ అయిన ఆర్డర్ అయితే గెలుచుకుందనమాట. ఈ ఆర్డర్ అనేది అడ్వాన్స్డ్ ఏవియానిక్ సిస్టమ్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఆర్డర్ అండి. అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ టెక్ కంపెనీ అనమాట. ఇది ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఏవియానిక్స్, స్పేస్, ఏరోస్పేస్ అండ్ నేవల్ టెక్నాలజీస్ కోసం కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. డిఆర్డిఓ, ఇస్రో వంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి సప్లయర్ గా కూడా ఆల్రెడీ పనిచేసింది అనమాట. అండ్ రీసెంట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ కంపెనీ 114 crores ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. మెయిన్ గా ఏవియానిక్ సిస్టమ్ డెవలప్మెంట్ అండ్ సప్లై అనేది ఉంటుందన్నమాట. క్లయింట్ నేమ్ అయితే డిస్క్లోజ్ చేయలేదు, కానీ ఆర్డర్ అనేది ఇంటర్నేషనల్ గా రావడం అనేది పాజిటివ్ థింగ్ అండి. ఎక్స్పోర్ట్ ఆర్డర్ అంటే కంపెనీ ప్రొడక్ట్స్ కి గ్లోబల్ క్రెడిబిలిటీ ఉంటుంది. ఏవియానిక్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ లో నావిగేషన్, కమ్యూనికేషన్, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట. అంటే ప్రీసియస్ టెక్, హై రిలయబిలిటీ కాంట్రాక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇది అపోలో మైక్రో క్రెడిబిలిటీకి, రికగ్నైజేషన్, అలాగే ఫ్యూచర్ ఎక్స్పోర్ట్ పైప్ లైన్ కి స్ట్రాంగ్ బేస్ అవుతుంది. ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఈరోజు స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనిపించిందండి. ఎక్స్పోర్ట్ ట్యాగ్ తో సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం ఇది కన్సిస్టెంట్ ఆర్డర్ ఇన్ఫ్లో అండ్ గ్రోత్ విజిబిలిటీ ప్రూఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో రిస్క్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ డిలే ఆర్ కాస్ట్ ఓవర్ వ్యూ అయితే కనుక మార్జిన్స్ మీద బర్డెన్ పడుతుంది. ఎక్స్పోర్ట్ లాజిస్టిక్స్, ఫారెక్స్ వాలిటిలిటీ కూడా అబ్జర్వ్ చేయాలి. కానీ స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉన్న అపోలో మైక్రోకి ఇది మేనేజబుల్ లెవెల్లోనే ఉంటుంది. అపోలో మైక్రో ఇప్పుడు డిఫెన్స్ టెక్ ఎక్స్పోర్ట్స్ లో అయితే స్టెప్ వేస్తుందండి. ఇది కంపెనీకి నెక్స్ట్ లెవెల్ గ్రోత్ పాత్ కి అయితే తీసుకెళ్లే అవకాశం ఉందన్నమాట. స్ట్రాటజిక్ ప్లేయర్ గా రికగ్నైజేషన్ అవడం అనేది లాంగ్ టర్మ్ పాజిటివ్ అనమాట. అలాగే ఈ రోజు ఒక స్మాల్ కంపెనీ అయిన ఎస్ఈపిసి లిమిటెడ్ కూడా ఫారెన్ కంట్రీ నుంచి ఒక బిగ్ ఆర్డర్ అయితే వచ్చిందండి. యూఏఈలోని ఎస్ఈపిసి సబ్సిడీకి 75 crore వర్త్ అయిన కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ ఎస్ఈపిసి లిమిటెడ్ అనేది ఇండియన్ ఇన్ఫ్రా అలాగే ఇంజనీరింగ్ కంపెనీ అనమాట. ఇది మెయిన్లీ వాటర్ ట్రీట్మెంట్, ఇండస్ట్రియల్, థర్మల్ అండ్ పవర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తుంది. యూఏఈలో ఇది దాని ప్రెజెన్స్ త్రో ఈ సబ్సిడరీ మెయింటైన్ అయితే చేస్తుంది అనమాట. ఈ కొత్త 75 crores ఆర్డర్ అనేది లారెన్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ నుండి వచ్చిందండి. ఇది యూఎస్ఏ బేస్డ్ ఇంజనీరింగ్ ఫర్మ్. ఆర్డర్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, డిజైన్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఉండొచ్చు. ఇది ఎస్ఈపిసి కి ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియోలో వన్ మోర్ బిగ్ విన్ అని చెప్పొచ్చు అండి. సో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అంటే క్రెడిబిలిటీ ప్లస్ డెలివరీ ట్రస్ట్ అనమాట. యూఏఈ ఆర్కి ఇది రికరింగ్ బిజినెస్ స్కోప్ చూపిస్తుంది. ఇది కంపెనీకి ఫైనాన్షియల్ విజిబిలిటీ అలాగే క్యాష్ ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. స్మాల్ క్యాప్ స్టాక్ అయిన ఎస్ఈపిసికి న్యూస్ అనేది పాజిటివ్ ట్రిగ్గర్ అవుతుందండి. ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది బూస్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్ లింక్డ్ ఆర్డర్స్ కి ఆల్వేస్ ప్రీమియం అసైన్ అవుతుంది అనమాట. వాల్యూమ్ అండ్ ప్రైస్ మూమెంటం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఇందులో మెయిన్ రిస్క్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ రిస్క్ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఫారెన్ ప్రాజెక్ట్స్ లో ఏంటంటే డిలే అలాగే కాస్ట్ ఓవర్ రన్స్ అవుతూ ఉంటాయి. ఫారెక్స్ రిస్క్ కూడా ఉంటుంది, ఎందుకంటే పేమెంట్స్ అనేవి
యూఎస్టీ ఆర్ ఏఈడి లో ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి, అండ్ కంపెనీ ఫాస్ట్ డెలివరీ రికార్డు స్ట్రాంగ్ గా ఉంటే మాత్రమే రియల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ ఈ రోజు కొన్ని కంపెనీస్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశాయండి. ఒకసారి రిజల్ట్స్ చూద్దాం. ఈ రోజు కేసీపీ లిమిటెడ్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. కేసీపీ లిమిటెడ్ అనేది ఒక డైవర్సిఫైడ్ కంపెనీ అన్నమాట. సిమెంట్, షుగర్, హెవీ ఇంజనీరింగ్, హాస్పిటాలిటీ సెక్టర్స్ లో వర్క్ చేస్తుంది. ఈ Q4 లో సిమెంట్, ఇంజనీరింగ్ సెగ్మెంట్ నుంచి మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే వచ్చిందనమాట. కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ అనేది 32.4% డిక్లైన్ అయ్యిందండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 55 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ఇప్పుడు 37 crores పోస్ట్ చేసింది. అలాగే ఎబిటా కూడా 9.7% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అయింది. 102 crores పోస్ట్ చేసింది. అలాగే ఎబిటా మార్జిన్ అనేది 18.23% నుండి 16.12% కి డౌన్ అవ్వడం జరిగింది. మార్జిన్స్ కూడా తగ్గడం వల్ల ఆపరేటింగ్ ప్రెజర్ ఉందనే దాన్ని మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సిమెంట్ సెక్టర్ లో ఇన్పుట్ కాస్ట్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు. అలాగే ఫ్రీట్, ఫ్యూయల్ అండ్ రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్ వల్ల ప్రాఫిటబిలిటీ మీద అయితే బర్డెన్ పడినట్టు కనిపిస్తుంది. ఇంజనీరింగ్ సెగ్మెంట్ కూడా మ్యూటెడ్ గా ఉండొచ్చు. నెంబర్స్ అనేవి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి దాన్ని. సో కేసీపీ లిమిటెడ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ క్వార్టర్ లో సాఫ్ట్ గా ఉంది. మార్జిన్స్ తగ్గడం అంటే ప్రెజర్స్ మాత్రం ఉందని అర్థం చేసుకోవచ్చు. కానీ దీని లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ డైవర్సిఫైడ్ నేచర్ మీద డిపెండ్ అయి ఉందండి. అండ్ ఈ రోజు కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ కూడా Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి. కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ అనేది ఇండియాలో ఒక ఓల్డ్ అండ్ రిపిటెడ్ బ్రాండ్ అనమాట. మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్ గేర్స్, పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. పవర్ అండ్ ఇన్ఫ్రా సెక్టర్ లో స్ట్రాంగ్ లింకేజ్ కూడా ఉందన్నమాట. అండ్ కంపెనీ రిజల్ట్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 17.5% గ్రోత్ ఉందండి. లాస్ట్ ఇయర్ కంపెనీ 5.7 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ఇప్పుడు 6.7 crores కి పెరిగింది. అలాగే ఎబిటా అనేది 11 crores నుండి 11.7 crores కి పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ 6.3% గ్రోత్ ఉంది. అండ్ ఎబిటా మార్జిన్ కూడా 6.54% నుండి 9.05% కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఎబిటా మార్జిన్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. మార్జిన్స్ గ్రో అవ్వడం అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయినట్టే ఒక ఇండికేషన్ అనమాట. సో బేస్డ్ ఆన్ కంపెనీ Q4 రిజల్ట్స్ కనుక చూస్తే కంపెనీ బిజినెస్ స్లోగా స్టెబిలైజ్ అవుతుందని కనిపిస్తుంది. డిమాండ్ సైడ్ ఇంప్రూవ్మెంట్ ప్లస్ కాస్ట్ కంట్రోల్ వల్ల పాజిటివ్ ప్రాఫిటబిలిటీ అయితే ఉంది. ఎలక్ట్రికల్ క్యాపెక్స్ ఇన్ఫ్రా గ్రోత్ కి ఇండైరెక్ట్ బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట. సో కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్ అయితే స్టడీగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఈ రోజు మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. ఈ కంపెనీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించింది అనమాట. మనోజ్ వైభవ్ జ్యువెలర్స్ అనేది మెయిన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బేస్డ్ రిటైల్ జ్యువెలరీ ప్లేయర్ అండి. గోల్డ్, డైమండ్, ప్లాటినం జ్యువెలరీ సేల్స్ తో పాటు రీజనల్ బ్రాండ్ గా స్ట్రాంగ్ ప్రెసెన్స్ అయితే ఉందన్నమాట. ఐపీఓ వచ్చిన తర్వాత కంపెనీ నుంచి వస్తున్న ఫస్ట్ మేజర్ రిజల్ట్ సీజన్ ఇదనమాట. అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 29.6% గ్రోత్ ఉందండి. 26.7 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ రెవెన్యూలో కూడా 27.3% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. 700 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. ఎబిటా కూడా 24.2% పెరిగింది. 45.6 crores ఎబిటా పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎబిటా మార్జిన్ 6.72% నుండి 6.47% కి స్లైట్ గా డిప్ అయితే జరిగింది. అంటే బిజినెస్ స్కేల్, ప్రాఫిటబిలిటీ రెండు కూడా గ్రో అయ్యాయి. కంపెనీ పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే వెడ్డింగ్ సీజన్ డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. రూరల్ అండ్ టైర్ 2 కస్టమర్స్ నుంచి కన్సిస్టెంట్ వాకిన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే గోల్డ్ రేట్ కూడా పెరగడంతో టికెట్ సైజ్ అనేది పెరిగింది. ఎక్స్పాన్షన్ ఇంటూ న్యూ స్టోర్స్ అనేది ఫ్రాంచైజీ ఓన్ షోరూమ్స్ కూడా పెరగడం వల్ల కంపెనీకి ఇది బెనిఫిట్ చేసింది. మార్జిన్ స్లైట్ డిప్ అవడానికి మెయిన్ రీజన్ అంటే హయ్యర్ గోల్డ్ ఇన్పుట్ కాస్ట్ అని చెప్పుకోవచ్చండి. మనోజ్ వైభవ్ జ్యువెలర్స్ స్టడీ పర్ఫార్మెన్స్ తో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది అనమాట. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న మార్జిన్ స్టెబిలైజేషన్ మాత్రం నెక్స్ట్ న్యూ క్వార్టర్స్ లో చూడాలి. రీజనల్ బ్రాండ్ టు నేషనల్ లెవెల్ ప్లేయర్ అవడానికి ఇది ఒక రైట్ డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా Q4 నెట్ ప్రాఫిట్ అనేది 30% గ్రో అయింది. రెవెన్యూ 700 crores క్రాస్ అవ్వడం జరిగింది. మార్జిన్ స్లైట్ గా సాఫ్ట్ అయినా ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది సాలిడ్ గా ఉంది. ఇవి ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి. ఈ రోజు నిఫ్టీ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం రేపటికి అంటే 29th May 2025 కి నిఫ్టీ లెవెల్స్ కనుక చూస్తే నిఫ్టీ ప్రెసెంట్ 24,850 అలాగే 25,000 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుందండి. నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ కనుక చూస్తే 24,704, 24,657 అలాగే 24,533 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. అండ్ రెసిస్టెన్స్ కనుక చూస్తే 24,831, 24,911 అండ్ 25,038 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. నిఫ్టీ డైలీ వీక్లీ ట్రెండ్స్ అనేవి నెగిటివ్ గా ఉన్నాయండి. మంత్లీ ట్రెండ్ మాత్రమే పాజిటివ్ గా ఉంది. సో దీన్ని బట్టి మనం 24,820 నిఫ్టీ ఓపెన్ అయ్యి ట్రేడ్ అయితే మాత్రమే లాంగ్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ 25,120. ఇన్ కేస్ నిఫ్టీ కనుక 24,780 బిలో ట్రేడ్ అయితే కనుక షార్ట్స్ కి వెళ్ళొచ్చు అండి. టార్గెట్ వచ్చేసరికి 24,520. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.